హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో గోంగూర రైస్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. గోంగూర నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారండి. ఈ గోంగూర రైస్ని గోంగూర పులిహోర అని కూడా అంటారు చాలామంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఈ ఎర్ర గోంగూరను అయితే తీసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఎండుమిర్చి జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. ఇదే ప్యాన్లో ఇప్పుడు కడిగి ఉంచుకున్న ఈ గోంగూరను అయితే వేసి వేయించుకోవాలండి. ఇందులోనే కొంచెం చింతపండు అయితే తీసి వేస్తున్నాను. మీరు కూడా పులుపు నచ్చని వాళ్ళు చింతపండుని స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే మగ్గాలి. మంచిగా మగ్గిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి, చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీలో ఉన్న ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. అందులోనే వేయించి ఉంచిన గోంగూర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మరో పక్క తాలింపుకైతే రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న మినపగుళ్ళు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఈ తాలింపు అనేది రెడీ చేసుకుంటున్నా అండి. మంచిగా వేగాలండి. మంచిగా వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టేసుకున్న ఈ గోంగూరని తాలింపులో వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే తాలింపులో మిరియాల పొడి, మెంతి పొడి కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ గోంగూరని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఈ తాలింపులో అయితే వేసి వేయించుకోవాలండి. ఇలా పైకి ఆయిల్ అయితే తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో రైస్ని అయితే యాడ్ చేసి కలిపేసుకుంటున్నా అండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసి కలుపుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.